ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక జీవో విడుదల అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా రిలాకి తెలిపదామండి మనం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. 6,729 అనగా మంది ఉద్యోగులను తొలగిస్తూ సర్కారు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పదవి విరమణ చేసిన కాంట్రాక్టుపై పనిచేస్తున్న 6,729 మంది ఉద్యోగులను తాజాగా రేవంత్ రెడ్డి సర్కారు తొలగించింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు అయితే జీవో అయితే రిలీజ్ చేయడం జరిగింది. తొలగించిన వారిలో మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, వైటీడీఏ అనగా వైస్ చైర్మన్ కిషన్ రావు లాంటి కీలక అధికారులు కూడా ఉన్నారు. తొలగించిన వారిలో ఎవరి అవసరమైనటువంటి ఉంటే మళ్ళీ నోటిఫికేషన్ వేసి తీసుకుంటామని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి సర్కారు. ఇక ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసేయడంతో కొత్తగా 6,000 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు వెసులుబాటు కల్పించుకుందన్నమాట సీఎం రేవంత్ రెడ్డి సర్కారు. ఒక విధంగా గుడ్ న్యూస్, ఒక విధంగా బ్యాడ్ న్యూస్. ఎందుకంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటాయి కావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. నిరుద్యోగులకేమో ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. ఉద్యోగం చేసే వారికేమో ప్రమోషన్లు కావచ్చు, ఇలాంటివి కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంది. ఇక హయ్యర్ ఏదైతే ప్రమోషన్ల కోసం కావచ్చు, హయ్యర్ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వారికి కూడా ఖాళీలు అయితే ఉపయోగపడే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో మొత్తం మీద అయితే జీవో అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట సీఎం రేవంత్ రెడ్డి.